వెల్కమ్ టు యోగ మంత్ర. చీకటి మాయమవుతున్న మనిషి ఆరోగ్యానికి వెలుగురేఖలు అందించి ఆనందాన్ని వడ్డించి సుస్థిరమైన మనిషి ఆరోగ్యానికి సరికొత్త నిర్వచనమైంది. ఇవాళ మన యోగ మంత్రలో సంపూర్ణ సూర్యకోటి ఆసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో హఠ్వక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. హఠ్వక్రియ ప్రాణాయామం. ముందుగా నిటారుగా నిలబడి నమస్కార ముద్ర నుంచి 2 చేతులను పైకి లేపి కలిపి తల మీదే 2 చేతులను కట్టేసినట్టు ఉంచి ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీల్చుకొని నోటి ద్వారా పీల్చిన గాలిని వదులుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను ఒక 10 సెకండ్ల పాటు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ క్రియను ఆపి నెమ్మదిగా నడుముతో సహా తలను కిందికి వంచి ఉంచాలి. ఈ హఠ్వక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంచవచ్చు. ఇలా ఒక 20 సెకండ్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి. తర్వాత ఇదే స్థితిలో నడుమును కొంచెం కిందికి వంచి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఇలాగే కొనసాగాలి. తర్వాత 2 చేతులు కిందికి దించి నేలకు ఆనించాలి. ఇప్పుడు ఇదే స్థితిలో నడుమును కొంచెం పైకి లేపి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఇలాగే ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత 2 చేతులతో తలపైన కట్టేసినట్టు ఉంచాలి. తర్వాత నెమ్మదిగా నడుమును తలను ఇదే స్థితిలో పైకి లేపి పూర్వపు స్థితిలోకి రావాలి. ఈ స్థితిలో ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీల్చుకొని నోటి ద్వారా గాలిని వదులుతూ ఉండాలి. ఈ హఠ్వక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచి శరీరాన్ని ఆరోగ్యకరంగా తయారు చేయవచ్చు. ఇలా ఇందాక చేసిన విధంగానే మొత్తం 3 రౌండ్లు చేసుకోవాలి. ఈ ప్రాణాయామంతో హై బీపీ మరియు థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచవచ్చు. అలాగే శరీరంలో కండరాలు ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి.
ఇలా ఈ క్రియను ఒక 3 రౌండ్లు చేసుకున్న తర్వాత నిటారుగా నిలబడి నమస్కార ముద్రను వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ హత్వక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ హత్వక్రియ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ పని కన్నా ముందు ప్రిపరేషన్ ప్లానింగ్ అవసరం. అలాగే యోగాకి కూడా వార్మప్ అవసరమే కదా. వార్మప్ చూసిన తర్వాత సంపూర్ణ సూర్యకోటి ఆసనం ఎలా చేయాలో చూసేద్దాం. సంపూర్ణ సూర్యకోటి ఆసనం వార్మప్. నిటారుగా నిలబడి నమస్కార ముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. తర్వాత కళ్ళు తెరిచి చేతులు దించి తలను వెనక్కి వంచి ముందుకు తీసుకువస్తూ తలను వార్మప్ చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఈ క్రియను చేయాలి. తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్ళు దూరంగా జరిపి నడుమును వంచి కుడి చేత్తో ఎడమకాలు పాదాన్ని పట్టుకొని అలాగే ఎడమ చేత్తో కుడికాలు పాదాన్ని తాకుతూ నడుమును స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసిన తర్వాత 2 చేతులు కిందికి వంచి కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తీసుకువస్తూ వార్మప్ చేసుకోవాలి. తర్వాత ఇదే స్థితిలో 2 చేతులు ఎడమ నుండి కుడికి కుడి నుంచి ఎడమకు ఊపుతూ వార్మప్ చేసుకోవాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఈ క్రియను చేయాలి. తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్ళు కొంచెం దగ్గరగా జరిపి ఇదే స్థితిలో చేతులు చాపి నడుమును కుడి నుండి ఎడమ వైపునకు తిప్పి ఎడమ నుండి కుడి వైపునకు తిప్పుతూ వార్మప్ చేసుకోవాలి. ఇలా ఈ క్రియను మరొక 10 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్ళు దగ్గరకు తీసుకువచ్చి మోకాళ్లను బెండ్ చేస్తూ నడుమును కిందికి వంచి పైకి లేపుతూ ఉండాలి. ఈ స్థితిలో 2 చేతులు వెనక ఉంచాలి. తర్వాత ఇలానే 2 కాళ్ళు దూరంగా జరిపి 2 చేతుల మోచేతులను ఫోల్డ్ చేసి నడుమును కిందికి వంచి పైకి లేపుతూ స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత 2 కాళ్ళు దగ్గరకు తీసుకువచ్చి ఎడమ కాలుని లేపి ఎడమవైపు గాలిలోకి విదిలించి అలాగే కుడి కాలుతో కూడా చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్ళు దగ్గరికి తీసుకువచ్చి చైర్ పోజ్లో కూర్చొని పైకి లేవాలి. తర్వాత నడుము మీద 2 చేతుల్లో ఉంచి నడుమును క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 రౌండ్లు, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొక 6 రౌండ్లు తిప్పుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ క్రియను ఆపి నడుమును వంచి 2 చేతులు కిందికి పైకి లేపుతూ స్ప్రింగ్లా పైకి కిందికి ఊగుతూ స్ట్రెచ్ చేసుకోవాలి. అలాగే ఎడమవైపు నడుమును తిప్పి స్ట్రెచ్ చేసుకోవాలి. ఆ తర్వాత కుడివైపునకు నడుమును తిప్పి స్ట్రెచ్ చేసుకోవాలి.
తర్వాత 2 చేతులు నేలకు ఆనించి నడుమును కిందికి వంచి పిరుదులు నేలకు ఆనించి సుఖాసనంలోనికి వచ్చి నమస్కార ముద్రను వేసి ఈ వామప్ని ముగించవచ్చు. సూర్యకోటాసనం. తడాసనంలో నమస్కార ముద్ర వేసిన తర్వాత 2 చేతులు పైకి లేపి కలిపి ఉంచి 2 కాళ్ళు దూరంగా జరిపి 2 చేతులతో పాటు తలను నడుమును వెనక్కి వంచి మళ్ళీ పైకి లేవాలి. తర్వాత కాళ్ళు దగ్గరికి జరిపి నడుమును తలను 2 చేతులను కిందికి వంచి తలను ముందుకు చూసే విధంగా ఉంచాలి. తర్వాత తలను కూడా కిందికి వంచి 2 చేతులు నేలకు ఆనించి ఉంచాలి. తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను ఛాతీ దగ్గర కట్టేసినట్టు ఉంచాలి. ఈ సూర్యకోటి ఆసనం చేయడం వలన కాళ్ళు దృఢంగా తయారవుతాయి. దీనివలన భవిష్యత్తులో కాళ్ళు, అరికాళ్లలో సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత 2 చేతులను తీసి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో తలను ఎడమవైపునకు తిప్పి నమస్కార ముద్రను ఎడమవైపు ఉంచి కుడి మోచేతిని ఎడమకాలు మోకాలుకి ఆనించి సపోర్టుగా ఉంచాలి. తర్వాత ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి కుడి చేతిని కిందికి దింపాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు చేసుకున్న తర్వాత ఈ క్రియను ఇదే విధంగా కుడివైపునకు మరొకసారి చేసుకోవాలి. ఈ ఆసనం చేయడం వలన శరీరంలో ఉండే కొవ్వు కరిగి బరువును తగ్గించుకోవచ్చు. అలాగే జీర్ణాశయ పనితీరు కూడా ఈ ఆసనంతో మెరుగుపరచవచ్చు. ఇలా కుడివైపు కూడా చేసిన తర్వాత 2 చేతులు కింద ఉంచి ఎడమకాలు ముందు నేల మీద హాఫ్ చైర్ పోజులో ఉంచి కుడి కాలుని వెనక్కి చాపి ఉంచాలి. తర్వాత ఎడమకాలుని వెనక్కి తీసుకువెళ్లి 2 చేతులు 2 కాళ్ల వేళ్ల మీద శరీర బరువు పడేలా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత శరీరం మొత్తం కింద నేలకు ఆనించి 2 కాళ్ళు వెనుక మోకాళ్ల వరకు పైకి లేపి 2 చేతులు నేల మీదే ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత కాళ్లను కిందికి దించాలి. తర్వాత శరీరాన్ని మళ్లీ గాలిలో లేపి చేతులు కాళ్ల మీద శరీర బరువు పడేలా ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నడుముని మాత్రం గాలిలోనికి లేపి ఉంచి మిగిలిన శరీరాన్ని నేల మీద ఉంచాలి.
ఈ ఆసనం చేయడం వలన నిద్రలేమితనాన్ని నివారించవచ్చు. ఇలా ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత నడుము వరకు శరీరాన్ని గాలిలో పైకి లేపి ఉంచి 2 చేతులు కింద నేల మీద ఉంచాలి. తర్వాత తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు తలను అలాగే వెనక్కి వంచి ఉంచాలి. తర్వాత తలను సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇప్పుడు నడుముని మొత్తం గాలిలోనికి లేపి శరీరాన్ని తిరగబడిన వి ఆకారంలోకి వచ్చేలా చేయాలి. ఇలా ఈ స్థితిలో నడుముని పైకి లేపి కిందికి దించుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను ఒక 10 సెకండ్ల పాటు చేసిన తరువాత ఈ క్రియను ఆపి తలను ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుమును కిందికి దించి మోకాళ్లను నేలకు ఆనించి ఉంచి తల నుదుటిని ముందు నేల మీద ఆనించి 2 చేతులు ముందు నేల మీద ఆనించి ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత నడుమును లేపి గాలిలోనికి ఎత్తి పూర్వపు స్థితికి తీసుకురావాలి. ఇప్పుడు కుడికాలును ముందుకు తీసుకువచ్చి 2 చేతుల మధ్యలో కుడికాలుని ఉంచాలి. ఈ ఆసనము నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా మేరకు చేయడం మంచిదే. ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఇలాగే ఉండాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత ఎడమ కాలుని కుడికాలు పక్కన ఉంచి అదే స్థితిలో 2 చేతులతో 2 మోకాళ్లు కలిపి కట్టేసినట్లు ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి తలను కిందికి వంచి మోకాళ్లకు నుదిటిని ఆనించి 2 చేతులు థైస్ వెనక ఉంచాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి. తరువాత నెమ్మదిగా తలను నడుమును సాధారణ స్థితికి తీసుకువచ్చి కాళ్ళు కొంచెం బెండ్ చేసి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత 2 చేతులను పైకి లేపి కాళ్లను దూరంగా జరిపి చేతులు నడుమును తలను వెనక్కి వంచి మళ్లీ నెమ్మదిగా ముందుకు తీసుకురావాలి. తర్వాత నమస్కార ముద్రను ఛాతీ దగ్గరకు తీసుకువచ్చి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ సూర్యకోటి ఆసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో సంపూర్ణ సూర్యకోటి ఆసనం పూర్తయినట్టు భావించాలి. ఈ ఆసనం చేయడం వల్ల వెన్ను మరియు మెడ భాగాలు ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. అలాగే ఉదర భాగంలో ఉన్న కండరాలు పటిష్టంగా తయారవుతాయి. ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.